నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం మండలం గోదావరిఖని పట్టణం మెయిన్ చౌరస్తా సమీపంలోని పోచమ్మ తల్లి ఆలయాన్ని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గురువారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నూతన నిర్మాణ నమూనా మోడల్ డిజైన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సుమారు 40 లక్షల రూపాయల నిధులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి భక్తులకు అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని, అవసరమైతే అదనపు నిధులు సమకూర్చి పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గోదావరిఖనికి గుండెకాయ అయినటువంటి లక్ష్మీనగర్లో పోచమ్మ టెంపుల్ అంటేనే ఇక్కడ చాలా చిన్నగా ఉండేది. ఎప్పుడో ఎవరో ఒక భక్తుడు చిన్నగా ఏర్పాటు చేసినటువంటి ఒక గుడిగా వెలిచి గోదావరిఖని ప్రజలకి అద్భుతమైనటువంటి ఒక పవిత్రమైన గుడిగా మారింది. ఎన్ని సంవత్సరాలు కబ్జాదారుల కోరల్లో ఈ గుడి కనబడకుండా పోయింది. చిన్నగా ఉండి అడ్డదిడ్డంగా ఉండే మా సోదరుడు స్వామి కార్పొరేటర్ ఉన్నప్పుడు కొంచెం రిపేర్ చేసినారు. తర్వాత ఇప్పుడున్న కార్పొరేటర్ దాన్ని మెయింటైన్ చేస్తారు. ఈరోజు ఇవన్నీ కూడా ఈ సముదాయాలన్నీ కూడా కబ్జాలో ఉన్నప్పుడు అవన్నీ తీసేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. సింగరేణికి సంబంధించిన జిఎం లలిత్ గారు వారి టీం సహకారంతో మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఈ అమ్మవారి గుడికి విముక్తి కలిగిన విషయం మీకు ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు అద్భుతమైన నిర్మాణం, పోచమ్మ గుడి నిర్మాణానికి ఇన్ని రోజులు సంవత్సర కాలంగా డిజైన్ చేస్తూ ఈరోజు మీ ముందు ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మవారి గుడి నాకు తెలిసి తెలంగాణలో ఇక్కడ లేదమ్మా, నాకు తెలిసి దేశంలోనే ఇక్కడ లేదు, ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం ఈ రకంగా మా సోదరులు సింగరేణికి సంబంధించిన అధికారుల సమక్షంతో పాటు కార్పొరేషన్ సంబంధించిన మేయరు, అధికారులు, వ్యాపారం, ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన వారు దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడతా ఉన్నాం. త్వరితగతిగా అయ్యే విధంగా దేవుడి గుళ్ళు అంటే చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఇలా అమ్మవారిని కొబ్బరికాయ కొట్టి ఆశీర్వాదం తీసుకొని చెట్లు తీయాల్సిన పరిస్థితి కూడా ఉంది. తీసి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం, చరిత్రలో మిగిలిపోయేటువంటి నిర్మాణాన్ని మీరందరూ కూడా, మీడియా మిత్రులు, సింగరేణి కార్మిక బంధువులు, అక్క చెల్లెళ్ళు, వ్యాపారవేత్తలు, ఈ రామగుండం నియోజకవర్గంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి జరగాలి, అద్భుతంగా రావాలని కోరుకోవాలని కోరుతూ సింగరేణి దీనికి పూర్తిగా సహకారం అందించడానికి, అదే మాదిరి ఎండోమెంట్ ద్వారా సహకారం సుమారు 40 లక్షలు, అదే మాదిరి ఇంకో 40 లక్షలు, ఎంతైనా సరే మేము మాకు సంబంధించిన వ్యాపారం ఇస్తాం, అశోక్ రావు కూడా ఇస్తామని చెప్తాను, అందరం కలిసి అద్భుతంగా చేద్దాం. ఇది రాజకీయాలకు అతీతంగా దైవ కార్యక్రమం, ఇది దేవుడి కార్యక్రమం, మనందరి బాధ్యత. దీన్ని రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా భాగస్వాములు రండి, కలిసి నగరాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేద్దాం, టెంపుల్ టౌన్గా చేస్తామని చెప్పినాం. ఇలా అద్భుతంగా గతంలో చిన్న గుళ్ళు కూడా కట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎవరు ఏది అడిగినా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎక్కడైనా కూడా ఇవాళ అన్ని మతాలకు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఒక్కరని కాదు, అందరిని గౌరవిస్తూ, అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని విభాగాలను గౌరవిస్తూ వారి వారి యొక్క
కార్యాచరణ కొనసాగిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి. దీంట్లో రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ, ప్రధానంగా గోదావరిఖని ప్రాంత ప్రజలందరికీ కూడా పోచమ్మ తల్లి, మన పోచమ్మ తల్లి అంటే విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందని కోరుతాను. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.